హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జతరా. సో ఈ వారంలో పెద్దగా మూవీస్ అయితే చెప్పుకోనికి ఏం లేవు భయ్య, అన్ని చిన్న మూవీస్. ఆ చిన్న మూవీస్లో ఏదైనా బాగుందంటే రెండు మూవీస్ భయ్య. ఒకటి మన మార్కెట్ మహాలక్ష్మి అయితే, ఇంకొకటి ఇది పోయి మార్కెట్ మహాలక్ష్మి అయితే, ఇంకొకటి ఈ మూవీ భయ్య. ఇది మన పార్వతి పారిజాతం అని. కిడ్నాప్ ఇస్ ఆ స్టైల్ తగ్గట్టే కామెడీ వేరే లెవెల్, వాళ్ళ టైమింగ్స్ కానీ అంతా ఓకే. కానీ ఇంకొకటి సెకండ్ మూవీ ఉంది భయ, థర్డ్ మూవీ ఉంది భయ, మన టెనెంట్. ఆ మూవీ చూశాక నాకు వరస్ట్ అనిపించిన. ఆ వీడియో చేసి మీకు ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసే టెనెంట్ మూవీ రివ్యూ అని. అలా చూసి మీరు నాకు కామెంట్ చేయండి. అంటే నేను ఒక సినిమా వెళ్దాం అనుకుంటే వెళ్ళి చూసి ఎందుకు నేను చెప్పినానో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం 3 మూవీస్ అయిపోయినాయి. ఓటీటీలో మంచి కామెడీ మూవీ అన్నంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ అన్నీ వచ్చినాయి, అంతా ఓకే అనిపించింది. కానీ అదే మూవీ భయ, మా మూవీ పేరు వచ్చేసి మై డియర్ దొంగ. అభినయం ఇంతకుముందు ఏదైనా పెద్దగా సినిమా ఏదైనా చేసిన అంటే ఈ నగరానికి ఏమైంది. దాని తర్వాత ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తూ హీరోగా చేసిన మూవీ మన వచ్చిన మస్తు షేడ్స్ ఉంది నీలో అనే ఒక మూవీ భయ. ఆ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఒక ఘన విజయం సాధించా అనుకున్నా, కానీ అంత లేదు. సినిమా ఎక్కువ రోజులు ఆడలే. సో ఆ థియేటర్లో రిలీజ్ అయ్యి వరస్ట్ పర్ఫార్మెన్స్తోనే ఓటీటీకి వచ్చేసింది. సో మళ్ళీ ఆయన హీరోగా మళ్ళీ ఓటీటీ థియేటర్లో రిలీజ్ కాక, అంటే ఇది థియేటర్ మూవీ కాదు కానీ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ కావాల్సిన మూవీ కాదు కానీ ఓకే బెటర్ ఆప్షన్ ఓటీటీలో రిలీజ్ చేసుకుని మన ఆల్ మై డియర్ దొంగ. సో దీనికి డైరెక్టర్ నేను వచ్చేసే భయ శాలిని. ఆమె ఇంతకుముందు ఏదైనా మూవీస్ ఉన్నాయంటే ఆమె లేదు, ఆమె రైటర్గా ఈ మూవీ పనిచేసేది మన హీరోయిన్ శాలిని. సో ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేసి థియేటర్ పోషమ్మ వేరే అక్కడ. సో ఇప్పుడు ఆమె గురించి చెప్తే భయ్యా, ఆమె ఇంతకుముందు ఏదైనా మూవీస్ చెప్పుకున్నామంటే ఏ మూవీస్లో భయ్యా ఈ మూవీలో చూసుకుంటే. సో ఆమె ఉందంటే ఇది ఒక మూవీ. దాని తర్వాత కొత్త మూవీ శ్వాస వస్తున్న ఒకటి కేబుల్ రెడ్డి అని హీరోని. సో ఈ మూవీ కథ విషయానికి వచ్చేసే భయ్య, అభినయం ఒక టైటిల్ తగ్గట్టే ఉంది. దొంగ, ఒక దొంగ ఒక అపార్ట్మెంట్లోకి వెళ్తే ఏ విధంగా బయటపడ్డాడు, ఏ విధంగా వచ్చినాడు. ఒక దిక్కు ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ, ఒక దిక్కు దొంగతనం చేసి వస్తువులు సర్ఫెక్స్ అన్నీ ఇంట్లో ఏమేమి సామాన్లు ఉంటాయో అన్నీ తీసుకొని ఎట్లా బయటికి వచ్చాయని అన్నదే కథ. ఇది కథ భయ్య. సో నాకు ఈ సినిమా కథ చూసుకుంటే భయ్య, అభినయలో ఒక 2-3 సీన్స్ ఫన్ ఉంది. ఎక్కడ ఈ నగరానికి ఏమైనా ఆ రేంజ్లో కామెడీ లేదు. ఈ ఓటీటీ అయితే మూవీ మై డియర్ దొంగ ఓకే. మూవీలో నాకు సీన్ ఏదో కొత్త ఏదో అనిపించింది తెలుసా. మనం ఒక సీన్ ఏదైతే చూస్తామో, ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో, అంటే ఇప్పుడు ఒక సీన్ ఉంది కదా, ఇప్పుడు మనం దోస్తులందరం కలిసి కలిసి ఒక మాట్లాడుకుంటాం. అదే టాపిక్ సేమ్ వేరే పర్సన్ ఇట్లా మాట్లాడతాం, అది నెక్స్ట్ మినిట్ చేంజ్ అయిపోతాయి. అంటే టాపిక్ ఇట్లా డైవర్షన్లా ఇట్లా టాపిక్ చేంజ్ అయిపోతుంది. అది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. అదే ఇది భయ కథ. సో నాకైతే చెప్పుకోనికి మై డియర్ దొంగల అంతా అనిపించలే, కానీ ఇది బి ఓకే. నేను ఇచ్చే ఈ మూవీ రేటింగ్కి భయ్యా 2 కోడిగుడ్లు. దీనికి కోడిగుడ్లు అని ఎందుకు అంటున్నానంటే, మీరు మూవీ చూసినాక మీకు అర్థమవుతుంది ఎందుకు నేను 2 కోడిగుడ్లు రేటింగ్ ఇస్తున్నాను అనేది. ఒకటి గుడ్డు, ఒకటి వచ్చేసి మన శాలిని ఒక గుడ్డు అయితే, రెండో గుడ్డు అభినయ్ భయ్య. వీళ్ళిద్దరే ప్లస్ పాయింట్ ఈ మూవీకి. సో ఇది ఒక మూవీలాగా అనిపించలే, కానీ ఇది ఒక యూట్యూబ్ ఒక వెబ్ సిరీస్ లాగా చూసుకుంటూ పోతే పెట్టిన ప్రాఫిట్ వస్తున్నాయి. సో వీళ్ళు ఈ మూవీ పెట్టిన ప్రాఫిట్ వస్తుందో అన్నది మనకు తెలియదు. సో ఈ రిలీజ్ అయిన ఓటీటీ. సో ఓటీటీలో కొనుక్కున్న అల్లు అరవింద్ గారికి ఇది చెప్పుకోనికి కంటెంట్ అయితే ఈ చెప్పుకోనికి అయితే కంటెంట్ మాత్రం కాదు.
జస్ట్ ఒక వెబ్ సిరీస్ లాగా తీసుకుంటూ పోతే హిట్ అవుతున్నాయి కానీ సో ఈ మూవీ లాగా రిలీజ్ చేశారు కానీ సో ఇది భయ్య ఈ ఓటీటీ రిలీజ్ అయిన మూవీ మై డియర్ దొంగ